దేవుడు అసలు తట్టుకోలేనిదంటూ ఏదైనా ఉందంటే అదేంటంటే ఆయన స్థానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చామంటే ఖబర్దార్, అంతే, జాగ్రత్త, వెంటనే చూపిస్తారు. అది భర్తకిచ్చిన, భార్యకిచ్చిన, పిల్లలకిచ్చిన, డబ్బుకిచ్చిన, ఉద్యోగానికి ఇచ్చిన, దేనికిచ్చిన ఊరుకోడండి. ఎందుకంటే ఆయన మహిమను ఆయన ఎవరితో షేర్? ఆయన రోషం కలిగిన దేవుని యొక్క కోపము, దేవుని యొక్క రోషము ఇశ్రాయేలు మీద రగిలినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళందరినీ నేను నశింపజేస్తా, నీ ద్వారా మళ్ళీ నేను జనాంగాన్ని తీసుకొని వచ్చి బ్లెస్ చేస్తాను మోషే. ఇంకొకళ్ళు మోసే స్థానంలో ఉంటే, వావ్, గాడ్ సౌండ్స్ లైక్ అ ప్లాన్, ఎంత మంచి ప్లాన్ అయ్యా, ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ నా తరమేనా ఉండేది, వీళ్ళందరూ అవిధేయులే, నువ్వెంత అప్సెట్గా ఉన్నావో దేవా నేను కూడా అంతే అప్సెట్గా ఉన్నానని ఇంకొకరైతే అని ఉండేవారేమో. కానీ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడని పిలువబడ్డాడు. నా